జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నూతనంగా జిల్లా ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాట్లను పటిష్టంగా చేపడుతున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను భద్రపరిచేందుకు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు పరిశీలించారు. ఓటు హక్కు వినియోగంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నమూనా పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ప్రారంభించారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే విధానాన్ని ఈ కేంద్రం ద్వారా అవగాహన కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మార్చి 18వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతరం విద్యుత్ సౌకర్యం, తాగునీటి సౌకర్యం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లాలో 115 కేంద్రాల్లో 27,555 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది తమ విధుల పట్ల బాధ్యత వహించాలని, అలాగే ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని జిల్లా గ్రామ, వార్డు, సచివాలయ నోడల్ అధికారి శివారెడ్డి సూచించారు. ఈ నెల 17న పుట్టపర్తి పంచాయతీ పరిధిలోని 1, 2 ఎనుమలపల్లి సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది నిర్వహణ విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువగా తీసుకువెళ్లి అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా ప్రజలకు 544 రకాల పౌరసేవలు సచివాలయాల ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో పాల వెల్లువ కార్యక్రమం కింద పాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నెల 16వ తేదీన కలెక్టరేట్లో జరిగిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని జిల్లాలో పాల సేకరణకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో పాల ఉత్పత్తిదారులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో 4వ ఏడాది వాలంటీర్లకు అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 15న కలెక్టర్ కార్యాలయంలో వాలంటీర్లకు అభినందన సభ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఉత్తమ సేవలందించిన గ్రామ, వార్డు, సచివాలయ వాలంటీర్లకు సేవా వజ్ర, రత్నమిత్ర అవార్డులను ప్రదానం చేశారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేస్తామని పేర్కొన్నారు. గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి తెలిపారు. ఈ నెల 3వ తేదీన గాండ్లపెంట మండలం నీరుకుంటపల్లి నుండి తుమ్మలబైలు మీదుగా గొడ్డు వెలగల వరకు 172 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన తార్ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో తుమ్మలబైలు గ్రామానికి మరో రహదారిని నిర్మించుకున్నామని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పవన, సౌర విద్యుత్ పార్కుల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా పరిధిలో 405 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, ఆంధ్రప్రదేశ్ నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో అదానీ సంస్థ పనులు చేపట్టిందని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 4,255 మంది యువత వివరాలను మైభారత్ పోర్టల్లో నమోదు చేయడం జరిగిందని నెహ్రూ యువ కేంద్రం ఇన్ఛార్జ్ జిల్లా యువజన అధికారి మణికంఠ తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు జిల్లాలో జరిగిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో పాల్గొని యువతకు మైభారత్ పోర్టల్పై అవగాహన కల్పించారని తెలిపారు. ఈ పోర్టల్లో యువత వివరాలను పొందుపరచడం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు నేరుగా వారి ఫోన్లకు వస్తాయని వివరించారు.